సో ఇక్కడ ఇంత వరదలు వచ్చినప్పటికీ ప్లస్ కృష్ణా మొత్తం మ్యాక్సిమం కెపాసిటీ వచ్చినప్పటికీ కూడా అమరావతికి ఏం కాల ఇవాళ. సో ఏంటి అమరావతికి సంబంధించి మీరు ఎప్పుడూ లేదండి, అమరావతి ఎప్పుడు మునగల అసలు. వీళ్ళు అంటమే తప్ప అమరావతికి ముంపు ప్రమాదం లేదు, అమరావతికి మన ఇది ఏమంటుందని భూకంపాల ప్రమాదం లేదు అని చెప్పి మీకు నివేదికలే వచ్చినాయి కదా. ఇప్పుడు ఒక ప్రాంతం మీద విద్వేషం ఎందుకో అర్థం కాదు. ఏ ప్రాంతం ఒకప్పుడు పోలవరం ఉందండి, పోలవరం కడుతున్నారు, అది గోదావరి జిల్లాలో ఉందని మిగిలిన జిల్లాలో దాని మీద దుష్ప్రచారం చేస్తే ఏమవుతుంది? పోలవరం వలన ప్రయోజనాలు మొత్తం రాష్ట్రానికి వస్తుంది కదా. రేపు అమరావతి మీద ప్రయోజనాలు కూడా మొత్తం రాష్ట్రానికి వస్తుంది కదా. రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి సిటిజన్కి దాని ఫలాలు అందుతాయి. దాని మీద దుష్ప్రచారం చేయటం అంటే మరి వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. ఇవాళ ఎక్కడ మునిగింది? విజయవాడ మునిగింది. విజయవాడని తీసేద్దామా? ఇప్పుడు ఆ విజయవాడ మునగడానికి కూడా మెయిన్ కారణం స్టార్మ్ వాటర్ డ్రైనేజీ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది గుంటూరుకి విజయవాడకి ఒక 550 కోట్లు 550 కోట్లు గ్రాంటు. అది 2018 నుంచి 17 నుంచి చేస్తూ వచ్చారు. అది జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ మారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం ఆ ఎల్ఎన్టీ చేస్తుంది. ఎల్ఎన్టీ మొత్తాన్ని పంపించారు. ఆ తర్వాత ఆ వర్క్స్ ఆపేశారు. ఇప్పుడు సగం సగం పనులు జరగటం మూలాన సగం పనులే పూర్తి అయ్యి ఆ డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతింటం మూలాన ఈ వర్షానికి విజయవాడ మునిగింది. ఓకే, లేకపోతే డ్రైన్స్ లాగేసి వెళ్ళిపోయాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ని కూడా వీళ్ళు దాన్ని కూడా డైవర్ట్ చేసినట్టున్నారు. కొంత జరిగింది, మిగిలిన ఆపేశారు. సో ఇది రివర్స్ టెండరింగ్లో భాగంగానా? రివర్స్ టెండరింగ్ కూడా కాదండి, ఆపేశారు అంతే. ఆ వర్క్ ఆపేశారు అంతే. చంద్రబాబు నాయుడు ప్రారంభించారు కాబట్టి అంతే. రాజధాని 3 రాజధానులు కాబట్టి ఇక్కడ రాజధాని లేదు కాబట్టి ఆపేశారు. దానికి రీజనింగ్ చెప్పమానండి, అసలు ఎందుకు ఆపారో చెప్పమానండి. ఈ విమర్శ చేసే వాళ్ళందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫెయిలియరా, తెలుగుదేశం ఫెయిలియరా, ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు స్టార్మ్ వాటర్ డ్రైనేజీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంటు అంతకుముందు ప్రభుత్వం మొదలెట్టి కొనసాగిస్తున్న దాన్ని మీరు ఎందుకు పూర్తి చేయాల? ఎందుకు ఆ ఫండ్స్ని ఆపేశారు? ఎందుకు ఆ ఫండ్స్ డైవర్ట్ చేశారు? దానికి సమాధానం చెప్తే తప్ప ఈ వరదల గురించి మాట్లాడే హక్కు వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదు. సో ఈ 2 కారణాల వల్ల ఇప్పుడు ముంపు కారణం ఏది మీరు రిపేర్ చేయకపోవటం, ఆక్రమణ తొలగించకపోవటం, రెండేమో ఇది ఈ డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తి చేయకపోవటం. సో ఈ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇదంతా అనుకోవాలా? అంతే కదా మరి. వాళ్ళ నిర్లక్ష్యం వాళ్ళ అసలు ప్రజల్ని పట్టించుకోకపోవడం తప్ప ఎంతసేపు. ఇప్పుడు ప్రజాకర్షణ లేదు, ప్రజాకర్షక పథకాలే కాదు కదా, ప్రజలకు ఉపయోగపడుతుందంటే ప్రతి ఉపయోగపడుతుంది. మంచినీళ్ళు ఇవ్వకుండా ఉంటే ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వాలి. మంచినీళ్ళు ఇవ్వకపోతే ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, ఓటు బ్యాంకు వేరు, రాజకీయాలు వేరు అనుకుంటే కుదరదు కదా. ఇప్పుడు మంచినీళ్ళు ఎంత ముఖ్యమో డ్రైనేజ్ వ్యవస్థ అంతే ముఖ్యం కదా.